వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశంలో ఒకవైపు మతం, ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలని చూస్తున్న బీజేపీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుండి ముంబై వరకు వారు చేసిన భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల్ని కదిలించి 400 సీట్లు రావాలన్న బీజేపీని తక్కువ సీట్లకే పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలాగా ఇతర పార్టీలపై ఆధారపడేలా చేశారన్నారు. ఇష్టానుసారం దేశాన్ని ఏలుతారన్న బీజేపీని తక్కువ సీట్లకు పరిమితం చేయడం ద్వారా రాహుల్ గాంధీ విజయం సాధించారని, ఈ దేశానికి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తామన్నారు. గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చినా చేపట్టలేదన్నారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజన్న ఆశీస్సులతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ ఇప్పపూల అజయ్, నాయకులు సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కనకరపు రాకేష్, సుగురి లక్ష్మి, గూడూరి మధు, అన్నారం శ్రీనివాస్, నాగుల రాము, అరుణ తేజాచారి, పుల్కం రాజు, తోటల హరి, వస్తాది కృష్ణ, తూ మధు, రంగు వెంకటేష్, నాగుల విష్ణు, నాగుల మహేష్, దాడి మల్లేశం, సాబీర్, అంబటి చందు, కోయల్ఖాన్ మస్తాన్, కోలకాని రాజు, అక్కనపల్లి నరేష్, లత, రేణుక, నేరళ్ల శ్రీధర్, రొండి రాజు, రాజేశం, ధూలం భూమేష్, దుర్గా, పరశురాం, మరిపల్లి రాజు, నాగరాజు, రమేష్, పబ్బ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మాకు సంతోషం. ఆయన ఆరోగ్యాలతో నుండి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయరాజస్వామిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది. మరియు నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందర కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మా సీనన్న గారి ఆధ్వర్యంలో ఈ రాహుల్ గాంధీ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో, సుఖ సంతోషంతో ముందు కూడా మన దేశానికి ప్రధానమంత్రి అవుతాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజరాజేశ్వర వేడుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు శుభ సందర్భంగా వేములవాడ పట్టణంలోని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ఆయురారోగ్యాలతో ఆశ్చర్యంతో ఉండి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాం. 4వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేలాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి యోధుడిగా మనందరం చూసిన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి 400 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసినటువంటిది. అంటే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టు నైతికంగా
దేశానికి అనేక మంది చరిత్ర సందర్భంలో వారి పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోల్చినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత ప్రధానిగా వారిని చూస్తా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, పివి నరసింహరావు గారిని, శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పండి. ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరిన రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మరి కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారి శ్రీ రాజరాజేశ్వర వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అంది వారి సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో వారి పూర్తి జీవితం నిన్ను నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సన్నిధి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.